శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దైవ చిత్తము తెలుసుకోవటానికి అలవాటు చేసుకున్నటువంటి వారు పరిస్థితిని బట్టి, సందర్భాలను బట్టి, నోటి మాటలను బట్టి ప్రభు యొక్క నడిపింపులో గ్రహించగలుగుతారు. దేవుని యొక్క బిడ్డలు ఏది కూడా హఠాత్తుగా సంభవించటం లేదని, సమస్తమును కూడా ముందుగానే నియమింపబడిన ప్రకారంగా ఆయన తీర్మానమును బట్టి జరుగుతున్నాయని గ్రహిస్తారు. ఒక దారి హఠాత్తుగా మూయబడినప్పుడు కలవరం చెందనక్కర్లేదు. ప్రభువారు మరో దారి చక్కగా తెరుస్తాడు. కొన్ని సందర్భాలలో మంచిగా కుదిరినటువంటి వివాహము ఆఖరి నిమిషంలో ఆగిపోవచ్చు. అమ్మాయి తరపున వారు కావచ్చు, అబ్బాయి తరపున వారు కావచ్చు, పడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలు దైవ చిత్తమును ఎరిగిన వారు కలవరం చెందరు. దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు జరుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నట్లుగానే విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు. అప్పుడు ప్రభువారు వివాహమునకు ఆటంకాలను, కారణాలను తెలియపరుస్తాడు. క్రొత్తగా జరిగిపోయే ఆ వివాహపు కార్యక్రమాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, ముందుగానే తెలియచేస్తాడు. అవును, మనము కొన్ని కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు చిత్తమును హత్తుకొని జీవించేవారుగా ఉండాలి. గమనించండి, బైక్ కానీ కారు కానీ నడుపుతున్నటువంటి వారు సిగ్నల్ గమనించి ముందుకెళ్తారు కదండి. రెడ్ సిగ్నల్ కనిపించినప్పుడు తన కారును ఆపేస్తాడు. పసుపు లైట్ కనిపిస్తున్నటువంటి సమయంలో తన వాహనాన్ని నడపడానికి సిద్ధపడతాడు. ఆకుపచ్చ రంగుగా కనిపించగానే ఉత్సాహంగా ముందుకు వెళ్ళిపోతాడు. అవును, అతడు అపాయములలో, ప్రమాదాలలో చిక్కుకోడు, చక్కగా ముందుకు సాగిపోతాడు. ఆ ప్రకారంగానే దైవ చిత్తము కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు పరిస్థితులను బట్టి ప్రార్థనలో ఎదుర్కొంటారు. ప్రభువు ఎప్పుడు ఆగమంటాడో, ఎక్కడ ఆగమంటాడో అక్కడ ఆగేస్తారు. తర్వాత బయలుదేరమన్నప్పుడు వెంటనే బయలుదేరిస్తారు. అందుకే గాలి తనకిష్టమైనటువంటి చోటికి వెళ్తుంది. అది శబ్దం వింటావే కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎక్కడి నుండి పోతుందో నాకు తెలీదు. ఆత్మ మూలంగా జీవించేవారు అలాగే ఉంటారు. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభువా ఏ విషయంలో కూడా కలవరం చెందకుండా నీ యందు ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.